మొన్న ఒక ఆయన చనిపోయిండు కృష్ణానగర్. ఒక యాక్టర్గా ఎదగాలంటే యాక్టింగ్ ఒక్కటి వస్తే అస్సలు సరిపోదు, మనకు సపోర్ట్ కావాలి. సపోర్ట్ అంటే నువ్వు ₹1,00,000 ఇచ్చి నువ్వు చేసుకోరా బాయ్ అని చెప్పేసి అంత అవసరం లేదు మనకు. బేసిక్ నీకు మెయింటెనెన్స్ నేను చూసుకుంటా, నీ రెంట్ నేను చూసుకుంటా, నీకు సపోర్ట్ చేస్తా, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు అవుతావు అని చెప్పే వ్యక్తి కావాలి మనకు. అట్లాంటి సపోర్ట్ ఎవ్వడికి లేక ఒక్కొక్కడు 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి వాడు పెళ్లి చేసుకోకుండా వాడు మందాకుండా చాలా ఆగమైపోతారు కృష్ణానగర్లో. సో ఇక్కడ ఏంటంటే వాడు ఎందుకు అట్లా తయారైపోతుండో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. అందరుండి ఎవ్వరు సపోర్ట్ చేయడు. సో వీడే సొంతంగా కష్టపడాలి, వీడే సొంతంగా మెయింటెనెన్స్ చూసుకోవాలి, వీడే కష్టపడాలి, వీడే యాక్టర్ అవ్వాలంటే అవ్వదు. అప్పుడు వాడికి ఏమనిపిస్తుంది అంటే, నీ అమ్మ నేను ఇంత కష్టపడి నేను యాక్టర్ అయ్యి పైసలు సంపాదించి ఎవరికి పెట్టాలి, నాకెవడు సపోర్ట్ చేయనప్పుడు నేను ఎవరికి పెట్టాలి భయ్, నాకు అవసరం లేదు. నేను ఈరోజు పని చేసుకుంటా, సెట్ వరకు పోతా, వచ్చిన పైసలు తీసుకొచ్చి తాగుతా, మంచిగా వండుకుంటా. అట్లా చాలా మంది తయారైపోతారు. మొన్న ఒక ఆయన చనిపోయిండు కృష్ణానగర్లో, సెట్ వర్క్ ఎత్తారైనా. పాపం ఆయన యాక్టర్ అవుదాం అనుకున్నాడంట, కానీ ఆయనకు సపోర్ట్ లేక ఇక సెట్ వర్క్లు చేసుకుంటా ఆ వచ్చే పైసలు దాక్కుంటా చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆయన రోడ్డు మీద చనిపోయాడు అనమాట. సో మీరు కూడా అమ్మా నాయనకు నచ్చకపోయినా నేను వచ్చి ఏదో బీకేస్తా, ఏదో సాధిస్తా అని చెప్పేసి హైదరాబాద్కి ఉరికొస్తారు. అట్లా ఎవ్వరు రాకండి. మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నేను యాక్టర్ అవుతా, లేదంటే కెమెరామ్యాన్ అవుతా, లేదంటే డైరెక్టర్ అవుతా, ఏదైనా వాట్ ఎవర్, నువ్వు ఏది అవ్వాలనుకున్నా మీ వాళ్ళకి చెప్పు. ఫస్ట్ నేను ఇది అయిదాం అనుకుంటున్నా, నాకు సపోర్ట్ చేయి. అరే చదువుకోనికి నాకు అన్ని పైసలు పెట్టిర్రు, నేను సక్సెస్ అవుతా అంటే ఎందుకు బెటర్ అని అడగండి భయ్. మీరు ఇది అట్లా అడగకుండా వాళ్ళకి తెలియకుండా ఇక్కడికి వచ్చి జాబ్ చేస్తా అని చెప్పేసి దీంట్లో స్ట్రగ్లింగ్ చేసుకుంటా, దీంట్లో పైసలు రావు, వచ్చిన పైసలు మెయింటెనెన్స్ సరిపోతాయి, ఆ టైం వేస్ట్ అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది. ఇంకా తర్వాత మన వాళ్ళకి చెప్పలేక ఏదో ఒక రోజు తెలిసిపోతుంది, వాళ్ళు ఏదో అనడం, మనం డిప్రెషన్కి వెళ్ళిపోవడం, డ్రింకింగ్కి స్మోకింగ్కి అలవాటు అయిపోయి చాలా జీవితం వేస్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీకు యాక్టింగ్ చేయాలి, డైరెక్షన్ చేయాలి, కెమెరామ్యాన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ఇది చేయాలనుకుంటే డైరెక్ట్ మీ అమ్మ నాన్నకి చెప్పండి, ఇది పరిస్థితిని నేను అవుదాం అనుకుంటున్నా, మీరేమంటారు. మనం ఎప్పుడైనా సరే లైఫ్లో మనకు నచ్చిన పని చేయకపోతే అది లైఫ్ లాంగ్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది, నేను చేయలేకపోయినా అని చెప్పేసి. సో మీకు నచ్చిన పని చేయడం కోసం మీ వాళ్ళకి చెప్పండి, మోటివేట్ చేసుకోండి, ఎవరి కోసం. అంతేగాని ఇక్కడికి వచ్చి ఏదో బీకేస్తా అని చెప్పేసి లైఫ్లు మాత్రం వేస్ట్ చేసుకోకండి. గట్టిగా ట్రై చేయాలంటే గట్టిగా సపోర్ట్ కావాలి, సపోర్ట్ లేకపోతే ఏం బీకలేం. గుర్తుపెట్టుకోండి, కొత్తగా వచ్చే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది, వద్దాం అనుకునే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. సో మీరు అవ్వాలనుకుంటే మీ వాళ్ళకి చెప్పండి, నాకు సపోర్ట్ చేయండి అని చెప్పి. డైరెక్ట్ అడుగు, ఏముంది చేస్తా అంటే చేస్తారు, లేదంటే ఊర్లోనే ఉండి ఏదో ఒకటి చేసుకో. అర్థమవుతుందా? సో మీ ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ, లవ్ యూ.